కోసం భారత్, పాకిస్తాన్ ఎందుకు పోరాడుతున్నాయి? చరిత్రలో ఏం జరిగింది? కాశ్మీర్ విషయంలో అణ్వస్త్ర దేశాలైన భారత్, పాకిస్తాన్లు 2 సార్లు యుద్ధాలు చేశాయి. నిరంతరం గొడవ పడుతున్నాయి. అసలు ఈ ప్రాంతం ఎందుకు వివాదమైంది? ఈ వివాదం ఎలా మొదలైంది? చరిత్ర ఏంటి? ఎన్నాళ్ళ నుంచి ఈ ఘర్షణ? కాశ్మీర్ జాతుల పరంగా వైవిధ్య భరితమైన హిమాలయ ప్రాంతం, అక్కడ ఉన్న సరస్సులు, పచ్చిక మైదానాలు, మంచుతో నిండిన పర్వతాలతో ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. 1947 ఆగస్టులో బ్రిటిష్ వారి నుంచి భారత్, పాకిస్తాన్ స్వాతంత్రం పొందడానికి ముందు కూడా ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం తీవ్ర పోటీ ఉంది. భారత స్వాతంత్ర చట్టం అందించిన విభజన ప్రణాళిక కింద ముస్లింలు అధికంగా ఉన్న కాశ్మీర్ కు భారత్ లేదా పాకిస్తాన్ లో చేరేందుకు స్వేచ్ఛ ఉంది. నాటి జమ్మూ కాశ్మీర్ మహారాజు హరిసింగ్ తొలుత కాశ్మీర్ స్వతంత్రంగా ఉండాలని భావించారు. అయితే అక్టోబర్ 1947లో పాకిస్తాన్ లోని ఓ తెగ కాశ్మీర్ పై దాడి చేసినప్పుడు భారత్ అండగా నిలవడంతో తమ ప్రాంతాన్ని భారత్ లో కలపాలని హరిసింగ్ నిర్ణయించారు. 2 దేశాల మధ్య యుద్ధం చెలరేగడంతో భారతదేశం ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కోరింది. కాశ్మీర్ ఏ దేశంలో కలవాలనే విషయమై అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సూచించింది. ప్లెబిసైట్ జరపడానికి ముందు సైన్యాల ఉపసంహరణకు 2 దేశాలు అంగీకరించలేదు. 1949 జూలైలో ఐక్యరాజ్య సమితి సూచించినట్లుగా ఈ ప్రాంతం 2గా విడిపోవడం, సరిహద్దుల్లో కాల్పుల విరమణను పాటించేలా రూపొందించిన ఒప్పందంపై 2 దేశాలు సంతకం పెట్టాయి. 1965లో ఈ 2 దేశాల మధ్య రెండో యుద్ధం జరిగింది. తర్వాత 1999లో కార్గిల్లో భారత్, పాకిస్తాన్ మద్దతున్న దళాల మీద యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ సమయానికే తమ వద్ద అణ్వాయుధాలున్నాయని 2 దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం కాశ్మీర్ మొత్తం మాదే అని ఢిల్లీ, ఇస్లామాబాద్ 2 చెప్పుకుంటున్నాయి. కానీ వాటి నియంత్రణ కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. కాశ్మీర్ లో అశాంతి ఎందుకు? జమ్మూ కాశ్మీర్ లో 60% ముస్లింలు ఉన్నారు. భారత పరిపాలనకు వ్యతిరేకంగా ఇక్కడ 1989 నుంచి సాయుధ తిరుగుబాటు జరుగుతోంది. ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమని భారత్ ఆరోపిస్తోంది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలు ఎప్పుడూ తిరస్కరిస్తూనే ఉంది. ఈ ఘర్షణల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2019లో ఢిల్లీలోని ప్రభుత్వం కాశ్మీర్ లో భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ ప్రాంతానికి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక హోదా తొలగించిన కొన్నేళ్ల తర్వాత ఇక్కడ తీవ్రవాద దాడులు తగ్గాయి. పర్యాటకుల సంఖ్య పెరిగింది. గతంలో కాశ్మీర్ లో తీవ్రవాద దాడుల తర్వాత ఏం జరిగింది? 2016లో యూరి సెక్టార్ లో 19 మంది భారతీయ సైనికులపై దాడి చేసి చంపేయడంతో పాక్ పాలిత కాశ్మీర్ లో ఉన్నాయని ఆరోపిస్తున్న మిలిటెంట్ స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. 2019లో పుల్వామాలో బాంబు పేలుడులో పారామిలిటరీ బలగాలకు చెందిన 40 మంది చనిపోయారు. దీంతో భారత్ బాలాకోట్ ప్రాంతంలో వైమానిక దాడులు చేసింది. 1971 తర్వాత భారత్ ఇలాంటి దాడులు చేయడం అదే తొలిసారి. ఈ దాడులపై పాకిస్తాన్ కూడా ఇదే రీతిలో స్పందించింది. తాజాగా 2025 ఏప్రిల్లో పహల్గాంలో తీవ్రవాదుల దాడి తర్వాత 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ 2 దశాబ్దాల్లో కాశ్మీర్ లో పౌరుల మీద జరిగిన అత్యంత పాశవికమైన దాడి ఇది. ఈ సంఘటన జరిగిన 2 వారాల తర్వాత భారతదేశం పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ పై క్షిపణి దాడులు చేసింది. దీంతో మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో 2 దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి. ప్రపంచంలో సైనికీకరణ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాశ్మీర్ కూడా ఒకటి. శాంతి మీద ఎలాంటి ఆశలున్నాయి? 2003లో కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. పాకిస్తాన్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తామని చెప్పిన నరేంద్ర మోదీ 2014లో ప్రధాన మంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి చర్చల పట్ల శ్రద్ధ చూపించారు. ఢిల్లీలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ హాజరయ్యారు.
అయితే ఏడాది తర్వాత పంజాబ్ లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది. దీనికి పాక్ ప్రేరేపిత దళాలదే బాధ్యతని భారత్ ఆరోపించింది. ఈ దాడి తర్వాత 2017లో ఇస్లామాబాద్ లో జరగాల్సిన ప్రాంతీయ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కాలేదు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.